హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. రాజా సాబ్ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సినిమా ముఖ్యంగా ఏంటంటే హారర్ కామెడీ అని మనకు ఒకసారి ట్రైలర్ చూస్తే అయితే అర్థమవుతుంది. బట్ దీంతో పాటు ఏంటంటే ఈ సినిమాలో వేరే జానర్స్ కూడా మిక్స్ చేసి సినిమా మేక్ చేయడం జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హారర్ కామెడీతో పాటు ఎమోషన్, తర్వాత ఫ్యాంటసీ, హిప్నాటిజం, రొమాన్స్, కామెడీ, యాక్షన్, తర్వాత విజువల్ గ్రాండియర్. సో ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి ఈ సినిమాను అయితే తీసుకురావడం జరిగింది. అంటే ప్రభాస్కు మారుతి చిన్న డైరెక్టర్ అయినప్పటికీ కూడా ప్రభాస్కు ఉన్నటువంటి ఇమేజ్ దృష్ట్యా, ప్రభాస్కు ఉన్నటువంటి క్యాన్వాసింగ్ దృష్ట్యా, రీచబిలిటీ దృష్ట్యా ఏంటంటే ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని మెప్పించాలి అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రకాల జానర్స్ని మిక్సప్ చేసి ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. మరి ఈ సినిమా ఈ అన్ని జానర్స్ ఈ సినిమాలో కరెక్ట్గా బ్లెండ్ అయ్యాయా లేదా, ఒక్కొక్క జానర్ ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, ఈ సినిమా ఎంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా, ఈ సినిమా మిగతా సినిమాలకి వచ్చేటటువంటి సంక్రాంతికి 4-5 సినిమాలు వస్తున్నాయి, వాటన్నిటికి కూడా పోటీ ఉంటుందా, ఇది సినిమా నంబర్ 1 కాబోతుందా లేదా అనేటటువంటి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేద్దాము. దానితో పాటు మరి మారుతి ఈ సినిమాకి బ్రేక్ వస్తుందా, ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా లేదా, అట్ ద సేమ్ టైం ప్రభాస్ హిట్ స్ట్రీక్ ఏదైతే ఉందో దానికన్నా బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉందా, పాన్ ఇండియా ప్రభాస్కి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్రర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. హర్రర్ ఏంటంటే నార్మల్గా ఒక సినిమా చూసినప్పుడు హర్రర్ సినిమా ఏంటంటే అక్కడ వచ్చేటటువంటి సన్నివేశాలన్నీ కూడా కూర్చున్న వాళ్ళకి గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. బట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఆ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ థ్రిల్లింగ్, ఆ వావ్ మూమెంట్స్ కానీ, ఏంటంటే ఆ స్కేరీ మూమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఎక్కడా కూడా మనకి పెద్దగా మనకి ఎక్స్పీరియన్స్ గురయ్యేటట్టుగా మనకు ఉండే అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ రాగానే ఇమీడియట్గా అక్కడ నటించేటటువంటి యాక్టర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం, అంటే వాళ్ళు భయపడి బట్ అట్ ద సేమ్ టైం ప్యారల్గా విత్ ఇన్ నో టైం ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆడియన్స్ కూడా ఆ సౌండ్ ఎఫెక్ట్స్తోని కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్తోని ఏంటంటే వాళ్ళు భయానికి గురి అయినప్పుడు నిజమైనటువంటి ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ యాంటిసిపేట్ చేసి ఇలాంటి సినిమాకి వెళ్తున్నామో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు నిజంగా కలుగుతుందన్నమాట. బట్ ఈ సినిమాలో అది ప్రముఖంగా ల్యాక్ అయిందనమాట. తర్వాత కామెడీ, జనరల్గా హర్రర్ కామెడీ సినిమాలలో ఏంటంటే అక్కడ ఉండేటటువంటి క్యారెక్టర్స్ భయానికి గురి అయిన తర్వాత ఆ భయం అనేది ఒక సిల్లీ రీజన్ వల్ల వచ్చింది అని తెలిసిన తర్వాత మనకు ఆడియన్స్కి లాఫ్టర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆ సిచ్యువేషన్స్ పెద్దగా ఎంగేజింగ్గా కానీ కనెక్టింగ్గా లేకపోవడంతో పాటు ఏంటంటే ఒక సీన్ వస్తూ ఉంటుంది, స్కేరీ సీను, బట్ అది మనకు స్కేరీ అనిపించదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి క్యారెక్టర్స్ చాలా స్లోగా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే మనకి కూడా అంటే వాళ్ళు రియాక్షన్ కంటే ముందే కూడా ఆడియన్స్ రియాక్ట్ అయిపోతారంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్ రాగానే అక్కడ ఉండే వాళ్ళు పారిపోతున్నారు అనుకోండి, వాళ్ళు పారిపోకముందే మనకి ఆ ఫీలింగ్ అనేది మనకు ముందే కలుగుతుంది అనమాట. సో ఆ గ్యాప్ వల్ల కూడా ఏంటి అంటే నాకు ఆ కామెడీ కానీ ఆ స్కేరీనెస్ కానీ అదంతగా పెద్దగా నాకైతే అంటే నేనైతే కనెక్ట్ కాలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాంటసీ గురించి మాట్లాడారు. సో ఫ్యాంటసీ ముఖ్యంగా ఏంటంటే లార్జర్ దాన్ లైఫ్ క్రీచర్స్ పెట్టారు, వాళ్ళు అవతార్స్ పెట్టారు. సో దీంతో ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నారు, కానీ బట్ ఈ క్రీచర్స్ ఏంటంటే అవి భయానికి మనల్ని గురి చేయకపోవడం పోగా ఏంటి అని అంటే అవి చాలా ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చూడ్డానికి అంత మనం ఇష్టపడని విధంగా ఉంటుంది అనమాట. అంటే భయం ఉండడం వేరు, చూడ్డానికి ఎబ్బెట్టుగానో అలా ఉండడం వేరు. సో అలాంటి ఫీలింగ్ అయితే ఆ క్రీచర్స్ చూసినప్పుడు కలుగుతూ ఉంటుంది. ఆ క్రీచర్స్ వల్ల ఏంటంటే కిడ్స్ అంతగా అంటే వాళ్ళు కూడా పెద్దగా ఎంజాయ్ ఏం పెద్దగా చేసేటట్టుగా అయితే క్రీచర్స్ అంతా పెద్దగా లేవు. తర్వాత నెక్స్ట్ విజువల్ గ్రాండియర్ అయితే చాలా బాగానే తీశారు. అంటే మేకింగ్లో కానీ
తర్వాత గ్రాఫిక్స్లో కానీ అట్మోస్ట్ కేర్ తీసుకున్నారు. ఇక్కడ మారుతికి యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన యానిమేటెడ్ కంపెనీలో వర్క్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ కూడా చాలా బాగా చేశాడు. సో అది కొంతవరకు అయితే ఓకే. బట్ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద సెట్స్ ఎరెక్ట్ చేసినా కూడా అది ఒక డార్క్ అంటే ఇప్పుడు నైట్లో షూట్ చేయడం వల్ల ఏంటంటే అది మనకంత ఎఫెక్టివ్గా వాటిని ఎక్స్పీరియన్స్ చేసి ఫీల్ అయ్యేటటువంటి విధంగా అంత ఇంటెన్స్గా అయితే నాకు ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేది అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదన్నమాట. బట్ ఎట్ ద సేమ్ టైం ఆర్ట్ వర్క్ ఫస్ట్ హాఫ్లో అయితే కొంత బ్యాడ్గా ఉంది. అంటే ఎస్పెషల్లీ ఆ ప్రభాస్ ఇల్లు కానీ ఆ స్ట్రీట్ కానీ ఏంటంటే అదంతా సెట్లో వేసినట్టుగా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఏదో స్టూడియోలో జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎట్ సేమ్ టైం ఆ కలర్ కాంబినేషన్ ఏదో ఒక డ్రామా స్టైల్లో అనిపించింది కానీ ఆ కలర్ కాంబినేషన్ బాగా అయితే నాకు అనిపించలేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఆర్ట్ వర్క్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ. తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఏదైతే హిప్నాటిజం అని ఇంకొకటి ఆ జానర్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా, ఆ సీన్ దానికి ఏంటంటే మామూలుగా ఒక మనిషి హిప్నటైజ్ చేస్తూ ఉంటాడు, ఇంకొక మనిషి హిప్నటైజ్ కాబడుతూ ఉంటాడు. బట్ ఏంటంటే ఆయన ఎప్పుడు హిప్నటైజ్ కాబడుతుండు, అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుండే, ఏ సీన్ ఒరిజినల్, ఏ సీన్ హిప్నటైజ్డ్ సీన్ అనేది ఆడియన్స్కి అంత ఈజీగా తెలియదు అన్నమాట. అంటే అది అర్థం కావాలి అని అంటే కొంచెం థింక్ చేయాలి. అంటే థింక్ చేయడమో లేదంటే ఆ థింక్ చేసినా కూడా అంత కొంచెం క్లారిటీ రాకుండా మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే ఒక డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక మేకింగ్లో ఒక సినిమాని ఎంత కష్టపడి తీస్తున్నాడో, ఎంత కష్టం పెడుతున్నాడో, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆడియన్స్కి తను అనుకునేటటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థం కావడానికి కూడా ఆయన కష్టపడి ఆడియన్స్ యొక్క థాట్ని కానీ ఆడియన్స్ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ చాలా ఈజీ చేసేసి వాళ్ళు సినిమాను ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. రాదర్ దాన్ అంటే అక్కడ ఏం జరిగింది, సీన్ 2 జరిగేటప్పుడు సీన్ 1లో ఏం జరిగింది, ఇవన్నీ ఆలోచించకుండా పోతే ఏమవుతుంది అని అంటే అంత కొంచెం స్ట్రెస్గా ఉంటుంది, బోరింగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ అదే జరిగింది. అంటే ఆ హిప్నాటిజం సంబంధించినటువంటి సీన్లు ఏంటంటే అంత కన్సిస్టెన్సీగా లేవన్నమాట. తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పాను కదా, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఏంటంటే ఏదో పాసింగ్ క్లౌడ్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేసేటటువంటి యాక్షన్ సీన్స్ లేవు. ఆ క్రీచర్స్తో ఫైట్ చేయడం కూడా అంత పెద్దగా మనకి ఎఫెక్టివ్గా అనిపించదు అనమాట. మన నెక్స్ట్ రొమాన్స్ గురించి వీళ్ళు మాట్లాడడం జరిగింది. రొమాన్స్ కూడా ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా రొమాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే సీన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే రొమాన్స్ అంత పెద్దగా ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ సీన్లన్నీ కూడా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆ ముగ్గురు హీరోయిన్లకి హీరో మీద పొసెసివ్నెస్ ఉంటుంది. ఆ హీరోయిన్ల మీద ఒక కాన్ఫ్లిక్ట్ రావడానికి లేదంటే ఆ హీరో ఇమేజ్ని ఎలివేట్ చేయడానికే ఉన్నట్టుగా ఆ సీన్లు ఉంటాయి కానీ రొమాన్స్ అయితే నాకు ఎక్కడ కూడా లేదు. బట్ ఉన్నా కూడా అది పెద్దగా కనెక్ట్ అయినట్టుగా అయితే నాకు అనిపించలేదన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎమోషన్ అయితే గ్రాండ్ మదర్కి ఉన్న గ్రాండ్ సీన్కి సంబంధించినటువంటి సీన్లు అయితే బాగానే వచ్చాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సినిమా సాంగ్స్ కూడా అంటే డాన్స్ నెంబర్స్ కూడా అంత పెద్దగా మనకైతే రిజిస్టర్ అయితే కావన్నమాట. ఏదో వచ్చిపోతాయి. ఆ సాంగ్ని ఎంజాయ్ చేసే లోపే ఇంకొక సాంగ్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ సాంగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ సినిమా మేకింగ్ను ఎలా చేశారు అని అంటే ఒక కామెడీ, ఒక చిన్న రొమాన్స్ బిట్, తర్వాత ఒక చిన్న స్కేరీ బిట్, చిన్న ఫ్యాంటసీ, తర్వాత హిప్నాటిజం. అంటే ఒక సీన్ని మనం ఎంజాయ్ చేసే లోపే ఇంకొక సీన్ రావడం వల్ల ఏంటంటే చాలా సీన్లను కూడా డీటెయిల్డ్గా తీయలేకపోవడము, లేకపోతే ఇన్ని జానర్లు ఉండడం వల్ల ఏ ఒక్కదాని మీద కూడా ఫోకస్ పెట్టకపోవడం అనేది ఈ పర్టిక్యులర్ సినిమాలో అయితే బాగా జరిగినట్టుగా నాకు అనిపించింది. సో తర్వాత ఈ సినిమా బీసీ సెంటర్స్లో అయితే ఆడడానికి లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా పిల్లలకు అర్థం కాదు, బీసీ సెంటర్లలో కూడా వాళ్ళకి ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ అనేది అర్థం కాదనమాట. తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా కూడా చాలామందికి అయితే ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం లేదు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్దగా చాలామందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ అందులో తెలంగాణలో కూడా ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ చాలా లేట్గా పడ్డాయి, చాలా క్యాన్సిల్ అయింది. ఆ విషయంలో మాత్రము అంటే ప్రొడక్షన్ కంపెనీ
సరిగ్గా వర్క్ చేయలేదు లేదా బెటర్గా వర్క్ చేయాల్సి ఉండే అని అయితే నాకు అనిపించింది. సో ఈ విధంగా రెవెన్యూ కూడా వాళ్ళకు ఓపెనింగ్ రెవెన్యూ కూడా లాస్ అయింది. బట్ మారుతికి మాత్రము ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పోజర్ దొరికింది. సరే ఈ సినిమా ఆయనకు ఫ్లాప్ కావచ్చు, కానీ నెక్స్ట్ సినిమాకి మాత్రం మంచి స్టోరీ ఉంటే మాత్రము డెఫినెట్గా మారుతి మంచి డైరెక్టర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సరే ఫెయిల్యూర్స్ అనేది జరుగుతూ ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ సినిమాకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆయనకు చాలా బాగా వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ప్రాణం పెట్టి తీసినట్టయితే మనకు కనబడుతూ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం సరే అది ఎంగేజింగ్గా ఎఫెక్టివ్గా లేదు అనేది అయితే అది వేరే విషయం. కానీ బట్ మారుతి పరంగానైతే చాలా హార్డ్ వర్క్ చేశాడు. బట్ ప్రభాస్కి ఈ సినిమా పెద్దగా ఆయనకు ప్లస్ అయితే ఏం కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఆయనకు పెద్ద మైనస్ కూడా కాదు. ఎందుకు అని అంటే ఆయన లైనప్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్పిరిట్ ఉంది, తర్వాత సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది. కాబట్టి ఈ సినిమాలో ఏదో ఒక్కటి హిట్ అయినా కూడా మళ్ళీ ఆయన ఇమేజ్ అక్కడి నుంచి నార్మల్గా క్యారీ అవుతూ ఉంటుంది. బట్ ఆయన అనుకున్నది ఏదైతే ఉందో, అంటే ఈ సినిమా కామెడీ సినిమా నేను తీయాలి, నా యాక్షన్ హీరో నుంచి కొంచెం బయటపడో లేదనంటే ఈ పర్టిక్యులర్ ఇమేజ్ కూడా నాకు యాడ్ కావాలి అనేది మాత్రం ఆయనకి అంటే దొరకాలి అని అంటే మాత్రం కొన్ని రోజులు ఇంకా వెయిట్ చేయాలి వేరే సినిమా కొరకు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా మరి నంబర్ 1 అవుతుందా లేదా అనేది అయితే నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చాలామందికి అయితే రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. బట్ నెక్స్ట్ వచ్చే సినిమాలు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయి అని అంటే సెకండ్ సినిమా, థర్డ్ సినిమా కనుక బాగుంటే కంపారిజన్ స్టార్ట్ అయ్యి లేటెస్ట్ సినిమా ఏది బాగుంటే అదే ఎక్కువగా పికప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, బి సెంటర్ ఆడియన్స్, సి సెంటర్ ఆడియన్స్, కిడ్స్ వీళ్ళందరూ కూడా దూరం ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా అయితే పెద్దగా నడిచేటటువంటి అవకాశం అయితే లేదు. బాక్స్ ఆఫీస్లో కూడా అంటే వన్ ఆఫ్ ద ఐ వుడ్ సే అండర్ పర్ఫార్మర్గానే మిగిలిపోతుంది. 100 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్కి కానీ కొన్న బయ్యర్స్కి కానీ నష్టం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇది ఈ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ ఇట్. బై.